వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. జూబ్లీహిల్స్ బరిలో దాదాపుగా ఇప్పుడు మూడు పార్టీల అభ్యర్థులు కూడా అంటే బీజేపీ కూడా రీసెంట్ ప్రకటించింది. సో బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత, అలాగే బీజేపీ నుంచి లంకాల దీపక్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్. సో ఇక్కడ వీరి బలాలు బలహీనతలు ఒకసారి చూసుకున్నట్టయితే మొదటగా మనం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గురించి మాట్లాడుకుందాం. సో నవీన్ యాదవ్ గురించి మాట్లాడుకోవాలంటే నవీన్ యాదవ్కి 2014లో జూబ్లీహిల్స్లో పోటీ చేసినటువంటి అనుభవం కావచ్చు. దాదాపుగా అప్పుడే 40,000 ఓట్లు సాధించడం అనేది జరిగింది ఎంఐఎం పార్టీ తోటి. తర్వాత సెకండ్ 2018లో ఇండిపెండెంట్గా దాదాపుగా 20,000 ఓట్లు సాధించడం అనేది జరిగింది. అప్పుడు భారతీయ జనతా పార్టీకి 8,000 ఓట్లు వస్తే నవీన్ యాదవ్కి 20,000 ఓట్లు రావడం అనేది జరిగింది. 2023లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఇన్ఛార్జ్గా ఉన్నారు. తర్వాత ఇప్పుడు 2025లో ఏకంగా జాతీయ పార్టీ నుంచి, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ రావడం అనేది ఒక రకంగా బలం. ఎందుకంటే ఈ బలాలు ఏంటంటే 2014లో పోటీ చేశారు కాబట్టి జూబ్లీహిల్స్లో ఎక్కడెక్కడ ఏ వార్డుల్లో ఏ గల్లీలో ఏముంది, ఎంత శాతం ఓటర్లు ఉన్నారు, సో ఓట్ బ్యాంక్ మనం తెచ్చుకోవాలంటే ఏం చేయాలనేది ప్రతిసారి పోటీ చేస్తున్నారు కాబట్టి అంతో ఇంతో అవగాహన అనేది ఉంటుంది. అంతో ఇంతో గల్లీల పైన కావచ్చు, ఆ ఏరియాల పైన గ్రిప్ ఉండడం అనేది జరుగుతుంది. తర్వాత సెకండ్ వన్ వచ్చేసి స్థానిక యువకుడు కాబట్టి అదొకటి మెయిన్ ప్లస్ గా చెప్పుకోవచ్చు. తర్వాత వారి యొక్క కుటుంబం దాదాపుగా 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉండడం ద్వారా పరిచయాలు కూడా ఎక్కువ, సో అందుబాటులో ఉంటాడని చెప్పేసి ఒక టాక్ నడుస్తుంది. సో ఇవి నవీన్ యాదవ్ యొక్క బలాలు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఇంకా మైనస్ పాయింట్లు చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ తరఫున నిల్చున్నాడు కాబట్టి ఇక్కడ ఇంకో బలం ఏంటంటే అధికారంలో కాంగ్రెస్ ఉంది, ఈసారి గెలుపు సునాయాసంగా అయిపోతుంది అని చెప్పేసి అనుకుంటున్నారు. సెకండ్ వన్ వచ్చేసి ఒకవేళ బలహీనతలు చెప్పుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు, అంటే మనం కూడా జనాల లోపలికి వెళ్తున్నాం కదా, సో 6 గ్యారెంటీల విషయంలో ఒక రకంగా మైనస్ గా ఉంది. 4,000 ఇస్తా అన్నాడు పింఛను, ఇంకా ఇవ్వలేదు. కేసీఆర్ ఉన్నప్పుడే 2,000 రూపాయలని ఇచ్చిండు. తర్వాత ఇల్లులు కట్టిస్తా అన్నాడు, ఇల్లులు కట్టియలేదు. సో హైడ్రా అనేది కూడా ఒక రకంగా ప్రస్తుతం జూబ్లీహిల్స్ లో అది మైనస్ గానే చెప్పుకోవచ్చు. మళ్ళీ మేము ఇల్లులు కట్టుకుంటే ఎక్కడ కూల్చేసాడో అని ఒక భయం అవుతుందని చెప్పేసి మనతోటి కూడా కొంతమంది సామాన్య ప్రజలు మాట్లాడుకున్నటువంటి మాట. ఒక రకంగా కాంగ్రెస్ ఈ 6 గ్యారెంటీలు అమలు చేయకపోవడం అనేది ఒక రకమైన ప్లస్ మైనస్ పాయింట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సెకండ్ వన్ వచ్చేసి ఇప్పుడు ఎంఐఎం పార్టీ కూడా తనకు మద్దతు తెలపడం, అది భారతీయ జనతా పార్టీ క్యాష్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో ఇంకోటి కొంతమంది మాట్లాడే మాటలు ఏంటంటే అది సరే ఎంతవరకు నిజం ఏందనేది పక్కన పెడితే కొంతవరకు దందాలు చేస్తాడు, కొంతవరకు రౌడీ బ్యాక్గ్రౌండ్ ఉంది, అది ఇది అని చెప్పేసి కూడా కొంతమంది విమర్శిస్తుంటారు. ఆ విమర్శలు కావచ్చు ఈ 6 గ్యారెంటీలు సక్రమంగా నెరవేర్చకపోవడం అనేది అవి 2 మైనస్లుగా నవీన్ యాదవ్కి అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అండ్ సెకండ్ సునీత గారి ప్లస్లు మైనస్లు అనేది ఒకసారి చూద్దాం. సో సునీత గారిది, మాగంటి సునీత గారిది ఒకసారి బలాలు బలహీనతలు మాట్లాడుకోవాలంటే సునీత గారు దాదాపుగా 15 సంవత్సరాలుగా అంటే 3 సార్లుగా హైట్రిక్ గా మాగంటి గోపీనాథ్ గారు గెలవడం, సో గోపీనాథ్ గారి విజయం వెనుక సునీత గారు ఉండడం, సో అంతో ఇంతో ఆల్మోస్ట్ పాత టీడీపీ క్యాడర్ కావచ్చు, తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ క్యాడర్ కావచ్చు, మెయిన్ ముఖ్య నేతలందరూ సునీత గారికి అంటే పరిచయస్తులు ఉండడం ఒకటి ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. సెకండ్ వన్ వచ్చేసి బీఆర్ఎస్ పార్టీ అలాగే కేసీఆర్ ఫేస్ వాల్యూ. సో ఇప్పుడు ఎక్కడ చూసినా మా కేసీఆర్ మంచి చేసిండు, మా కేసీఆర్ లేని లోటు తెలుస్తుంది, కేసీఆర్ ఎప్పుడు మళ్ళీ సీఎం గానే రావాలని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటున్నటువంటి మాట. అది బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు అనేది సునీత గారికి ప్లస్ పాయింట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మూడోది సానుభూతి ఓట్ బ్యాంక్ కూడా సునీత గారికి ఈసారి కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. తర్వాత తల్లి కూతుర్లు కొడుకు కూడా ప్రచారంలో తిరుగుతుండడంతో చాలా వరకు అంటే కొన్ని ఫ్యామిలీస్ కి కూడా కనెక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి, అంటే రాత్రి బావులు తేడా లేకుండా పాపం పిల్లలు కష్టపడుతున్నారు. వాళ్ళ నాన్న అంటే గోపినాథ్ గారు ఈ విధంగా చనిపోవడం బాధాకరం. సో ఏముంది, ఒకసారి మళ్ళీ 2 సంవత్సరాలే కదా, ఒకసారి ఆమె కూడా అవకాశం ఇద్దాం. ఒకవేళ గోపినాథ్ గారు ఉంటే ఇంకొక 3 సంవత్సరాలు అయితే ఆయననే ఉండేవారు కదా, ఈ 3 సంవత్సరాల్లో ఇంకొకరికి కొత్త వారికి అవకాశం ఎందుకు ఇద్దాం, సో సునీత గారిని గెలిపిద్దాం అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటున్నటువంటి మాట. ఇంకోటి మనకి అధికార పార్టీ నుంచి ఏ పనులు కావాలన్నా ఒకసారి ఓడిస్తేనే
వాళ్ళకి తగిన బుద్ధి వస్తుంది. అందుకు తర్వాత మనకి ఏ పనులైనా సరే అప్పుడైనా సరే 6 గ్యారెంటీల విషయంలో అంతో ఇంతో మనకి సాయం చేసే అవకాశాలు ఉంటాయి, మన పథకాలు మనకు వస్తాయని చెప్పేసి కూడా మాట్లాడుకున్నటువంటి మాటలు. మైనస్ పాయింట్లు చూసుకున్నట్టయితే పొలిటికల్ పరంగా అంత ఇంతో కొంతవరకు మాటల పరంగా కొంతవరకు డౌన్ ఉండడం అనేది కొంచెం మైనస్గా చెప్పుకోవచ్చు. అంటే ఒక మంచి స్పీకర్గా కాకుండా సరే మాట్లాడొచ్చు, కానీ ఇంకా నలుగురిట్లో మాట్లాడాలంటే కొంతవరకు అది ప్రాక్టీస్ చేసుకోవడం, తర్వాత నలుగురితో మాట్లాడడంలో కొంతవరకు పడ్డారు అని చెప్పేసి జనాలు మాట్లాడుకున్నటువంటి మాట. ఇంకా దీని తర్వాత మనం ఎక్కువ మైనస్లు అయితే ఏం చెప్పలేము. ఒక మహిళ కాబట్టి సానుభూతి అనేది వర్కౌట్ అయ్యే అవకాశం అయితే ప్రస్తుతం సునీత గారికి ఉంది. అండ్ లంకాల దీపక్ రెడ్డి గారి గురించి మాట్లాడితే, సో లంకాల దీపక్ రెడ్డి ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ నుంచి నిల్చున్నారు. 2023లో తను పోటీ చేశారు. 2023లో భారతీయ జనతా పార్టీకి 25,000 ఓట్లు రావడం అనేది జరిగింది. సో డిపాజిట్లు వచ్చినాయి అనుకుంటా, భారతీయ జనతా పార్టీకి 25,000 ఓట్లతోటి డిపాజిట్ దక్కించుకున్నారు. 2018లో చూసుకున్నట్టయితే కేవలం 8,000 ఓట్ బ్యాంక్ ఉన్న దాన్ని 25,000 ఓట్ బ్యాంక్కి తీసుకెళ్లారు. తర్వాత రెడ్డి కమ్యూనిటీ, ఎందుకంటే ఒకరు కమ్మ సామాజిక వర్గం, ఇంకో బీసీ సామాజిక వర్గం, ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం నుంచి లంకాల దీపక్ రెడ్డి ఉన్నారు. తర్వాత 2023లో పోటీ చేసినటువంటి అనుభవం కావచ్చు, 2024లో ఎంపీ ఎన్నికల్లో 60,000 ఓట్లు సాధించడం, తర్వాత ఇక్కడ కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉండడం, తర్వాత భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ ఆప్షన్గా చూడడం అనేది ఒక రకంగా లంకాల దీపక్ రెడ్డికి కలిసి వచ్చే అవకాశాలుగా చెప్పుకోవచ్చు. అండ్ మైనస్ పాయింట్లు చూసుకున్నట్టయితే ఇక్కడ మైనార్టీ ఓట్ బ్యాంక్లో ఎక్కువగా ఉండడం అనేది కొంతవరకు మైనస్. తర్వాత అంటే ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలోనే పోటీ, అసలు బీజేపీ పోటీనోలే లేదు అన్నట్టు ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ చేసినటువంటి ప్రచారం ఒక రకంగా భారతీయ జనతా పార్టీకి అది మైనస్గా అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఇవి లంకాల దీపక్ రెడ్డి ప్లస్ ఆర్ మైనస్గా చెప్పుకోవచ్చు. సో ఈ ముగ్గురు క్యాండిడేట్లలో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయనేది మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.